హాయ్ అండి. హాయ్ అక్క. పుష్పలో ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, అవును. కానీ ఎలా అనిపిస్తుంది? నిజంగా అక్క, శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు పుష్ప 1కి సమంత చేసింది కదా, పుష్ప 2కి శ్రీలీల చేసిన సాంగ్ నిజంగా ఫిదా నేను ఆడియోలో జరిగింది కదా అక్క. శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తుంటే తను స్టెప్ కూడా ఒకటి వేసింది కదా, కంపల్సరీ ఒక్క సాంగ్కి ఇంత వ్యూస్ వెళ్ళిపోతుంటే సినిమా రిలీజ్ అయితే డిసెంబర్ 5న మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. మెయిన్ నేను వెయిటింగ్, ఎందుకంటే అల్లు అర్జున్ సార్ డాన్స్ చేశారు కదా ఒక స్టెప్, పుష్పరాజ్ అనుకుంటా. ఈసారి మాత్రం పుష్ప 2 ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది. ఫ్లాప్ అయింది, సినిమా ఏమీ హిట్ అవుతుంది అంటున్నారు. ఏ సాంగ్ ఫ్లాప్ అయింది అసలు? దెబ్బలు పడితే అదేముండదు. ఒకసారి థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి సాంగ్ చూసి మాట్లాడండి అబ్బా. ఎవరు ఏదో కొంచెం మాట్లాడితే కదా, ఆ సినిమా ఎన్ని రోజులు కష్టపడితే ఆ సినిమా తీశారు. ఐటమ్ సాంగ్ చూసి ఎంతలో ఉందో ఏంటి చూసిన తర్వాత మాట్లాడిన ఎవరు ఫస్ట్. ఐటమ్ సాంగ్ ఐటమ్ లాగానే ఉంది. బాలేదని ట్రోల్ చేస్తున్నారు కదా. బాలేదనే ఎన్నో చెప్తుంటారు, ఎన్నో చూస్తుంటారు. ఫస్ట్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అబ్బా, సినిమా చూసి మాట్లాడండి. అల్లు అర్జున్ సాంగ్ చిన్న మూవీ సాంగ్ ఏదో ఒక చిన్న బిట్ రిలీజ్ అని మాత్రం ప్రతిదీ మనం అంచనా వేయలేము కదా. కిరణాపురం లో సినిమాలు ఉంటాయి, ఐటమ్ సాంగ్ అలా ఉన్నాయంటున్నారు. ముందులా సినిమా చూసి ఒక్కొక్క సినిమా సాంగ్ చూసి మాట్లాడండి ఫస్ట్ థింగ్. ఏదో నార్మల్గా వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని డేస్ చేస్తుంటే ఆ సినిమా తీసి సాంగ్ అలా పెట్టగలుగుతుంటారు. నేను ప్రజెంట్ మొత్తం ఎవరు చూడలేదు కదా థియేటర్లోకి వెళ్ళి, సాంగ్ ఎవరికి తెలియదు క్లారిటీగా. చిన్న లిరిక్ ఒకటి రిలీజ్ అయింది విన్నాను కదా, చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ సార్ ఆ సాంగ్కి తగ్గట్టు డ్యాన్స్ వేసి శ్రీలీలతో ఎంత ఘనంగా చేయగలిగారో ఆ సాంగ్లో మాత్రం పక్కా తెలిసిపోతుంది. నేను చెప్తున్నా కదా, నిన్నే కదా అల్లు అర్జున్ సార్ చాలా సూపర్గా ఉంటుంది సాంగ్, తోపేలేదని చెప్పి నేను చెప్పారు కదా డైలాగు. సినిమా చూసి మాట్లాడండి ఫస్ట్ థింగ్ ఎవరైనా సరే. అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ని ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. సినిమా చూసి థియేటర్లోకి వచ్చి బయటకు వచ్చిన తర్వాత సమాధానం చెప్పండి ఎవరైనా సరే. ఇట్లానే యాటిట్యూడ్ చూపించాడు అల్లు అర్జున్ గారు అంటున్నారు. అదే విధంగా జగన్ గారు యాటిట్యూడ్ చూపించారు అన్నారు. పాయ్ వరుడు పాయ్ ఇది పాయ్, తర్వాత ఇది పుష్ప 2 పోతుంది అంటున్నారు. దాని మీద అభిప్రాయం ఏంటారు? వరుడు సినిమా పోయింది కాబట్టి గుర్తులేదు, ఇప్పుడు మళ్ళీ ఇది పోతుంది, ఇది గుర్తుండదు అంటున్నారు. అయ్యో భయ్య, ప్రతిదీ ఎందుకు అట్లా అంచనా వేసుకుంటారు మీరే? ఇది చూడండి, నేను చెప్తున్నాను కదా, థియేటర్కి వెళ్ళి చూడండి ఫస్ట్, చూస్తేనే తెలుస్తుంది కదా. ఎప్పుడో చేశాడని చెప్పి అన్ని ప్రాబ్లం ఉందా? ఎప్పుడో చాలామంది హీరోలు చేస్తారు, ఎప్పుడు చేయట్లేదా మంచిగా? ఎవరిని అల్లు అర్జున్ ఏ హీరోయిన్ అయినా తప్పుకోవచ్చు, మనం అల్లు అర్జున్ మాత్రం తక్కువ చేసి మాట్లాడితే ఎవరైనా సరే ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోమేము. తాట తీస్తాం కదా, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. ఇంకా అంతే. ఇప్పటి నుంచే పుష్ప మాత్రం సినిమా కోసం వెయిటింగ్ ఫర్ చేస్తున్నాను. సినిమా రిలీజ్ ఒక్కడు నోరు మూసుకొని మాట్లాడు. ఇన్ని రోజులు కంటెంట్ లేదు అంటున్నారు అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్. మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో ఈ మీడియా ఆఫీసుల మీద వాటి మీద ధ్వంసం చేసుకుంటూ తిరుగుతున్నారు, కానీ కంటెంట్ ఉంటే ఎట్లైనా చూస్తారని తెలియదు.